హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు మంచి సాలరీ ప్యాకేజ్తో పాటు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే, ఎటువంటి ఫీజు లేకుండానే మీకు ఇక్కడ సెలక్షన్ అయితే జరుగుతుందన్నమాట. 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. వివిధ రకాల విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికీ దాదాపుగా అవకాశం అనేది ఉంది. జస్ట్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది ఈ జాబ్స్కి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేం పోస్టులు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి మీకు ఒక శుభవార్త. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా పైసా వసూల్ సేల్ని అయితే స్టార్ట్ చేశారు. కేవలం 299కి 2 ఇయర్స్ వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్యాకేజీ తీసుకోవడం ద్వారా మీకు ఏం బెనిఫిట్ అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి 1,50,000కి పైగా మార్క్ టెస్ట్లు పొందొచ్చు. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీరు ప్రో క్వశ్చన్స్ని అన్లిమిటెడ్ ఎన్నిసార్లైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎన్నిసార్లైనా టెస్ట్ అనేవి అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీల అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ యొక్క టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ప్యాకేజ్ అనేది మీకు యూజ్ అవుతుంది. 12 AM నుంచి 1 AM మధ్యలో 28th డిసెంబర్ రోజు కనుక తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది దొరుకుతుందన్నమాట. FRJ10 కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంత తక్కువ ప్రైస్కి మీకు మళ్ళీ ఆపర్చునిటీ అయితే రాదు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి CSIR కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది హైదరాబాద్లో ఉంది కదా, మేము ఎలిజిబులా కాదని చెప్పేసి కామెంట్లు అడుగుతుంటారు. ముందుగానే మీకు చెప్తున్నాను, ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేసేటువంటి సంస్థ కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి అంటే 29th డిసెంబర్ వరకు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కేవలం మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. యొక్క ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను, ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలనేది. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఈ యొక్క CCMB రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారో మీకు ఈమెయిల్ ద్వారా దానికి సంబంధించి ఏ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఎక్కడ ఉంటుంది, టైం ఏంటి అన్నీ కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తారనమాట. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఒక రిక్రూట్మెంట్కి సెలక్షన్ అనేది చేస్తున్నారు. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తానంటే చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు 1 by 1 పోస్టుల డీటెయిల్స్ అన్నింటి కూడా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. దీనికి ఏజ్ లిమిట్ 50 years లోపు అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ కూడా 18,000 ప్లస్ HRE అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ పాస్ అని కూడా ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 1 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. దీనికేమో 28 years లోపు అప్లై చేసుకోవచ్చు. 18,000 ప్లస్ HRE అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ 3 years డిగ్రీ అనేది, గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎవరైతే రెలవెంట్ సబ్జెక్ట్స్లో లేదంటే రెలవెంట్ ఫీల్డ్లో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి విభాగంలో వేకెన్సీ ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్స్లో ఉంటే సరిపోతుంది, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే BSc డిగ్రీ అనేది బయాలజికల్ సైన్స్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే
మీరు 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఇంజనీరింగ్లో చేసినా లేదంటే టెక్నాలజీలో చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఎలిజిబుల్. 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ గ్రేడ్ 3కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఎలిజిబుల్. 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్లో కానీ లేదా టెక్నాలజీలో చేసినా మెడిసిన్లో చేసినా ఎలిజిబులే. లేకపోతే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది న్యాచురల్ సైన్సెస్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మాస్టర్స్ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ బయాలజికల్ సైన్సెస్. సో బయాలజికల్ సైన్సెస్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి జెనోమిక్స్కి సంబంధించినటువంటి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కానీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, కాకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఛాన్స్ లేదు ఈ యొక్క విభాగంలో మిగతా వాళ్ళకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోండి. ఎందుకంటే ఫీజు కూడా లేదనమాట. అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేసినది ఫర్దర్గా మీరు అప్డేట్ ఇస్తారు. అండ్ వర్కింగ్ అవర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఎవ్రీ డే కూడా మీకు 9:30కి వెళ్ళాలి ఆఫీస్కి, 6 PM ఇంటికి వచ్చేసేయాలన్నమాట. ఆ విధంగా మనకి వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు మోస్ట్లీ సాటర్డే సండే హాలిడేస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీక్లీ మీకు జస్ట్ 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ క్యాస్ట్ ఏంటి, సో మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేస్తుంది. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే నో, అయితే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇలా మీరు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చేసేసి సో ఫైనల్గా ఇక్కడ మీరు మీ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 KB లోపు ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ మీరు అన్నీ ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మీరు రెఫరెన్సెస్ అని చెప్పేసి అడుగుతుంది. రెఫరెన్సెస్ అంటే ఏం లేదు, మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్లో కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా రెఫరెన్స్ కింద వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయ్ అయితే సరిపోతుంది అనమాట. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా పర్వాలేదు. సో వాళ్ళ నేమ్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక 2 పర్సన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసి సో మిగతావన్నీ ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైతే తొందరగా అన్ని డీటెయిల్స్ చూసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్రిస్మస్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ అయితే తీసుకోండి. కేవలం 499కే 1 year వరకు కూడా మీరు క్లాస్ అయితే వినొచ్చు అనమాట ఆన్లైన్లో. కాబట్టి అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.